రాష్ట్రంలో కృష్ణా నీటి పరివాహక ప్రాంతం ఉంది కాబట్టి మిగతా 31% ఆంధ్రలో ఉంది కాబట్టి 69% 31% తీసుకోవాలి. ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వ విభజనలో స్పష్టంగా ఉన్నప్పుడు గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు వీళ్ళు 299కి సంతకాలు పెట్టిండ్రు. ఆనాడున్న కేసీఆర్ కానీ ఆనాడున్న ఇరిగేషన్ మంత్రి కానీ స్పష్టంగా 10 సంవత్సరాల పాటు అంటే లేని హక్కును వాళ్ళకు కల్పించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అంటే ఎందుకు సరెండర్ అయ్యారు అంటే వాళ్లకు ఆ చిత్తశుద్ధి లేక మనకి ఎప్పుడైతే రైట్ వాళ్ళకు రాష్ట్రం ఏర్పడక ముందు వేరు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంత స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు బిల్లు పాస్ అయిన తర్వాత ఎన్బ్లాగా మొత్తాన్ని కలిపి 2 రాష్ట్రాలకు కలిపి 811 టీమ్స్ ఇచ్చినప్పుడు మేము 299 తీసుకుంటూ వీళ్ళు సంతకాలు ఎందుకు పెట్టిండ్రు 10 సంవత్సరాల పాటు? అంటే అదే అలసైనాయి. అందుకనే ఇప్పుడు నీళ్ళు అవసరం ఉన్నా కూడా వాళ్ళ అవసరాల కోసం కరెంటు జనరేట్ చేసుకోకపోయినా ఒకవైపున రైతుల పంట పొలాలు ఎండబెడుతూ తాగునీటి అవసరాలు చూసుకోకుండా ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నప్పుడు మేము ఈ యొక్క నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంతిమంగా. సో కాబట్టి సరే సంతోషం, ఈ ధర్నా చేస్తారు రైతులందరూ ఆ డ్యామ్ కార్డ్ బ్రిడ్జ్ కార్డుకు వస్తారు, ఇబ్బందులు పెడతారు చెప్పినటువంటి ఉద్దేశంతో ఆ వార్త చేసినప్పుడు బడ్జెట్ జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి వాటి మీరు ఒడిగట్టవద్దు. ఎందుకంటే ఇప్పుడు బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు ఏ రాష్ట్ర ప్రజలు సంతోషం ఉండదు, బట్ దానికి చట్టాలు ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. సో దాన్ని దొంగతనంగా తీసుకోవాలని కర్మేం పట్టింది మీకు? రైట్ రాయల్గా చట్ట ప్రకారం తీసుకోవాలి. కానీ ఇది నథింగ్ బట్ థెఫ్టే కదా. ఇంత స్పష్టంగా కోర్టు ఆర్డర్స్ ఉన్నవి, ఇంత స్పష్టంగా జీవోలు ఉన్నవి, ఇంత స్పష్టంగా ఇప్పుడు అప్పర్ ఏరియాస్ రైట్స్ కాదని మీరు కిందికి ఎట్లా కరెంటు, అది కూడా కరెంటు ఉత్పత్తి కోసం కరెక్ట్ కాదు. కాబట్టి అందుకనే ఫ్యూచర్లో భవిష్యత్తులో 100% కృష్ణా నదీ జలాలపైన కేసీఆర్ హరీష్ రావు 299 సంతకాలు చేసి చెల్లుబాటు కాదు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యాన, అట్లాగే ఇరిగేషన్ మంత్రి గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం. సో మా హక్కులను కాపాడుకోవడానికి మేము ఖచ్చితంగా ముందుంటాం. అందులో పాలమూరు జిల్లా మొదటి జిల్లా కాబట్టి ముందుంటాం, హక్కులు కాపాడుకునే కార్యక్రమం చేస్తాం. ఇటువంటి వాటికి భవిష్యత్తులో ఒడిగట్టొద్దని మేము స్పష్టంగా రైతుల పక్షాన ప్రజల పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ సబ్జెక్టు దీన్ని కన్ఫై చేద్దాం. మిగతా వాటి అంశాలకు వచ్చినప్పుడు ఎవరి వల్ల అయింది? అది ఎవరి వల్ల? ఇప్పుడు అక్కడ మిషన్ భగీరథ పంపులు ఉన్న కారణంగా వాటిని సరిచేయాలంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న 3 సంవత్సరాలు వాళ్ళు చేయలే. ఈ 2 సంవత్సరాలు చేద్దామంటే తాగునీరు మొత్తం బంద్ అయిపోతుంది, కంప్లీట్ పంపులు బంద్ చేయాల్సి వస్తుంది. వాటిని రెస్టోర్ చేయాలంటే కంప్లీట్గా సర్జిపూలు పంపు హౌస్ను మొత్తం క్లియర్ చేసి వాటర్ బెయిల్అవుట్ చేసి మోటార్లు మొత్తం తీసి చేయాల్సి వస్తుంది. చేస్తే ఇటు రైతులకు తాగునీరు రావు, రైతులకు పొలాలకు నీళ్ళు రావు, తాగడానికి నీళ్ళు రావు. అందుకని చేయలేకపోతున్నాం. అందుకని దానికి ఆల్టర్నేటివ్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్టర్నేట్గా మిషన్ భగీరథకు వేరే అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అది ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అది కంప్లీట్ కాగానే ఈ సమ్మర్లోనే ప్యారలల్గా ఆ యొక్క పాలమూరు దాని ద్వారా ఆ పంపుల ద్వారా నార్లాపూర్ రిజర్వాయర్ నింపి ఆ స్లూప్ ద్వారా ఎల్లూరుకు వాటర్ ఓపెన్గా బై గ్రావిటీ పోతుంది. చేసిన తర్వాత అప్పుడు ఈ కలవకుర్తి మోటార్ల పంపుల వ్యవసాయానికి కానీ దాని అవసరం ఉండదు కాబట్టి దాన్ని ఈ సంవత్సరం రెస్టోర్ చేస్తాం, ఆప్షన్ లేక. అంతే తప్ప అసలు ఆరోపణ చేయడానికి కూడా అదే. అందుకనే నకల్ మారనకి చేసి అకల్ రైనా అంటారు. నువ్వు ఆరోపణ అంటే అర్థం ఉండాలి కదా, దానికి కారణం వాళ్ళే కదా. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా 30 TMC ఉంది వాటర్, దానిలో డెడ్ స్టోరేజ్ పోతుంది. సో నెట్గా లైవ్లో ఉండేది హార్డ్లీ 10 TMC, దానిలో 7 TMC దగ్గర డ్రింకింగ్ వాటర్కే పోతుంది. ఇంకా వాటర్ ఎక్కడ ఉంది? సో కనీసం ఈ పంటలు ఎండిపోకుండా ఈ 10-15 రోజులైనా 1-2 తడులు ఇస్తే ఆ ఉన్నటువంటి లక్షలాది ఎకరాలు కాపాడుకోక చేస్తాం. కరెంట్ అంటే కొనుక్కోవచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి పవర్ లైన్స్ ఉన్నాయి, ఏ రాష్ట్రానికి కొనుగోలు చేసుకోవచ్చు. నీళ్ళు కొనుక్కోలేవు కదా. థ్యాంక్ యూ.